ప్రభునందు ప్రియులారా, మన ప్రభుడు రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ శుభములు. దయచేసి అందరూ వాక్యము తెరిచి వాక్యం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనం. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో నరపుత్రుడా, ఇశ్రాయేలులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను అని అంటున్నాడు. ఆయన ఎవరి మాట మాట్లాడేవారు? దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరికి మాట చెప్తున్నాడు? ఒక నరమానవునితో చెప్తున్నాడు. ఎవరా వ్యక్తి అనంటే ఆయన పేరు యెహెజ్కేలు. యెహెజ్కేలు అనేటువంటి వ్యక్తి ఆయన ప్రవక్త గారితో దేవుడు చెప్పినటువంటి మాట ఒక అద్భుతమైన మాట. దేవుని బిడ్డలారా, నేను ఇశ్రాయేలీలకు కావలిగా నిన్ను నియమించి ఉన్నాను అనేటువంటి మాట చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుని సేవకులు అనబడేటువంటి వారు చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా దేవుడు కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యతను ఇస్తూ వచ్చి ఉన్నాడు. ఆ రీతిగా దేవుని సేవలో వారిని నిలబెట్టాడు. దేవుడు తన సేవకులకు పలు రకాలైనటువంటి పరిచర్యలను ఆయన ఇచ్చాడు కదా. ఉదాహరణలో మనం చూసినట్లయితే నెహెమ్యా అనేటువంటి వ్యక్తి, నెహెమ్యా అనేటువంటి మాట నేను చెప్పిన వెంటనే మీకేం జ్ఞాపకం వస్తుంది? ఓ, నెహెమ్యా పడిపోయినటువంటి ప్రాకారములను కట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. నెహెమ్యా వాస్తవంగా ఆయన ఉద్యోగం వేరు, ఆయన చేసేటువంటి పని వేరు. ఆయన రాజుగారి దగ్గర గిన్నెను అందించేవాడు అని మనకు తెలుసు ఆయన చరిత్ర. కానీ అలాంటి మామూలు వ్యక్తి, ఒక ఉద్యోగస్తుడిని దేవుడు ఎన్నుకొని ఆ వ్యక్తికి ఒక బాధ్యతనిచ్చాడు. ఆ బాధ్యతను, ఆ రెస్పాన్సిబిలిటీని ఆ వ్యక్తి తీసుకున్నాడండి. ఎలా తీసుకున్నాడు? మనస్ఫూర్తిగా తీసుకుని ఆయన కార్యాన్ని నిర్వర్తించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నెహెమ్యా యెరూషలేము ప్రాకారపు గోడలను ఆయన కట్టడానికి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను నిర్వర్తించాడు. ఈ రీతిగా చూసినట్లయితే గిద్యోను అనే మాట నేను చెప్తే, గిద్యోను అనేటువంటి మాట విన్న వెంటనే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? గిద్యోను యొక్క చరిత్ర జ్ఞాపకం వస్తుంది. అయ్యా, గిద్యోను చాలా పిరికివాడండి. ఆ గానుగా తొట్టి వెనక్కి వెళ్ళి దాక్కున్నటువంటి పరిస్థితి. యుద్ధం వచ్చింది, దండెత్తొచ్చారు. అటువంటి పరిస్థితుల్లో ఇతడు ఒక పురుషుడై ఉన్నటువంటి వాడు, ఆయన యుద్ధానికి ముందుకు వెళ్ళవలసింది. ఆయన పిరికివాడుగా గానుగా వెనకకు వెళ్ళి ఆయన దాక్కున్నటువంటి పరిస్థితి. అలాంటి వ్యక్తిని దేవుడు వెతికి పట్టుకుని ఆయన ఏమంటాడు తెలుసా? బలాఢ్యుడా అని అంటాడు. బలానమ్మకమైనటువంటి వాడా అని అంటాడు. ఆశ్చర్యం కలుగుతున్న మాట విన్నప్పుడు. కారణం ఏంటంటే గిద్యోను పిరికివాడు, కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట బలాఢ్యుడా, పరాక్రమము కలిగిన వాడా అని అంటున్నాడు. ఆశ్చర్యం కలుగుతుంది. నీకు నాకు తెలిసిందేంటో తెలుసా? ఒక మనిషిని చూసినప్పుడు ఆయన రూపురేఖలను బట్టి, అతడు చేస్తున్నటువంటి పనిని బట్టి, ఓ, ఈ వ్యక్తి ఫలానా అని మనం చెప్తాం. దేవుడు హృదయాంతరంగాలను చూసే దేవుడు ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు, 50 సంవత్సరాల తర్వాత నీలో ఏం జరగబోతుందో దేవుడు చెప్తాడు ప్రవక్త ద్వారా. అది ఆ రీతిగా గిద్యోనుతో మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు పరాక్రమము కలిగినటువంటి వ్యక్తివి. దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ రీతిగా దేవుని బిడ్డలారా, జెరుబ్బాబెలు అని పిలబడుతున్నటువంటి గిద్యోను ఆయన తన కార్యాన్ని చేశాడు. దేవాలయమును కట్టేటువంటి బాధ్యత ఆయన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ మాటకు వస్తే బైబిల్లో అనేక మందికి యాజక పరిచర్యలను దేవుడు అప్పగించబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క పనులను నిర్వర్తిస్తూ వస్తూ ఉన్నారు. ప్రవక్త గారైనటువంటి యెషయా, ప్రవక్త గారైనటువంటి యెహెజ్కేలు, ప్రవక్త గారైనటువంటి యిర్మియా, ఈ రీతిగా మనం చూస్తున్నట్లయితే ప్రవక్తల పరిచర్యను దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని యొక్క వాక్కును వారి నోటిలో పెట్టి వారిని పంపించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకొంతమందిని చూస్తే వేరొక రకమైనటువంటి పరిచర్యలను దేవుడు వారికి ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు, సొలొమోను, సౌలు దేవుడు ఎన్నుకున్న తర్వాత వారికి రాజులుగా ఏలుబడే చేసేటువంటి ఆ యొక్క అధికారాన్ని దేవుడు వారికి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, దేవుడు ఇచ్చినటువంటి తెలివితేటలు, వివేచనను బట్టి వారు తమ యొక్క పరిచర్యలను వారు చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక దేశంలో 2 రకాలైనటువంటి కావలి వారు ఉంటారు. నెంబర్ 1, మొట్టమొదటిగా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇంటర్నల్ సెక్యూరిటీ, అంతర్గత భద్రత అని అంటారు తెలుగులో. పోలీసు శాఖ అంతర్గత భద్రత. ఉన్నటువంటి ప్రజలు సరిగ్గా అన్ని చేసుకుంటున్నారా, క్రమమైనటువంటి విధులు నిర్వర్తిస్తున్నారా, అన్నీ బాగున్నా, ఏ విధమైనటువంటి ఇంటర్నల్ ప్రాబ్లం లేకుండా చూసే బాధ్యతను
పోలీస్ డిపార్ట్మెంట్కి, దేశంలో శాంతి భద్రతలన్నీ కూడా మంచిగా జరగాలి, అందరూ బాగుండాలి, సుఖంగా సౌఖ్యంగా వారు ఉండాలి. పోలీస్ డిపార్ట్మెంట్కి చెందినటువంటి బాధ్యత అది. రెండవది, దేవుని బిడ్డలారా సరిహద్దుల్లో ఉంటారు, సరిహద్దుల్లో ఉండి పని చేస్తారు, కాపలా కాస్తారు సైనికులు, మిలిటరీ. ఆ మిలిటరీ వారి యొక్క బాధ్యత ఏంటంటే ఏ శత్రువు కూడా విదేశాల నుండి మన దేశంలోనికి వచ్చి చొరబడడం కానీ, బలవంతంగా వారు వచ్చి దండెత్తడం కానీ ఇట్లాంటివేమీ కూడా స్వాధీనపరచుకోకుండా వారు కాపాడేటువంటి, సంరక్షించేటువంటి బాధ్యతను సైనికులు వారు కలిగి ఉంటారు. రెండు రకాలైనటువంటి కాపరత్వం లేకపోతే సెక్యూరిటీస్ ఇవి దేశానికి ఇవ్వబడినటువంటి ప్రాముఖ్యమైనవి. ఇక్కడ ప్రవక్త గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు కదా, నేను నిన్ను ఇశ్రాయేలులకు కావలిగా నియమించితిని అని అంటున్నాడు. దేవుని బిడ్డరా, ప్రభుతో ఈ మాట సెలవిచ్చిన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడుతూ అంటున్నాడు, చూడు ఎజికియల్, చాలా కఠినమైనటువంటి మనుషులయ్యా వీళ్ళు. వాళ్ళ యొక్క బుద్ధి అంత బాగుండదు, వాళ్ళంత మంచోళ్ళేమి కాదు. చాలా కఠినమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారి యొద్దకు నేను మిమ్మల్ని పంపిస్తూ ఉన్నాను. వారే కాదు, వారి యొక్క పితరుల వారి యొక్క చరిత్ర కనుక చూస్తే వారు ఒక రోజున నా మీద తిరుగుబాటు చేసిన వాళ్ళయ్యా వాళ్ళు. అలాంటి వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని ఎహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. వారు నీ మాట విన్నా, వారు నీ మాట వినకపోయినప్పటికీ కూడా వారు నేను పంపించినటువంటి ప్రవక్తవు నీవు అని వారు గుర్తెరుగునట్లుగా నేను నీ నోటిలో ఉంచినటువంటి మాటను నువ్వు అక్కడికి వెళ్ళి ప్రకటించాలి అని దేవుడు మాట్లాడుతూ వస్తూ ఆయన ఏమంటాడు తెలుసా, యెహోవా సెలవిచ్చినది అని చెప్పమన్నాడు దేవుడు. ఆ రీతిగా నువ్వు వెళ్ళి ప్రకటించు. ఆ రీతిగా ప్రకటిస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీలకు కావలిగా నిన్ను నేను నియమించి ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో నా ప్రసంగ అంశం ఏంటంటే కాపరత్వం, కావలిగా ఉండి పరిచర్య చేసేది, కావలిగా ఉండు పరిచర్య. అది నా యొక్క టాపిక్. దేవుని బిడ్డరా, ఈ కడవరి దినాల్లో కనుక మనం చూసినట్లయితే జాగ్రత్తగా పరిశీలిస్తే మనలను మనము కాపాడుకోవలసినటువంటి అగత్యములో మనం ఉంటున్నాం. జాగ్రత్తగా వినండి, మనలను మనమే కాపాడుకోవాలి. నిన్ను నీవే కాపాడుకోవాలి. నిన్నెవడు కాపాడ్డు? ఆ బాధ్యత, ఆ రెస్పాన్సిబిలిటీ నీదే. నీకు నీవే కావలిగా ఉంటున్నావు, మరొకరు కాదు. ఒకవేళ మరొక వ్యక్తి మీద కనుక ఆధారపడితే ఆ వ్యక్తి వలన నీకు కాపుదల రావచ్చు, ప్రమాదం కూడా కలగవచ్చు. కాబట్టి ఈ యొక్క కాపాడుకోవలసినటువంటి ఆవశ్యత నీకు నీదే, ఆ బాధ్యత నీవే. దేవుని బిడ్డలారా, ఈ పాప పంకిలమైనటువంటి శాపగ్రస్తమైన పాపంలో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలుగా అనేక సార్లు తొట్టిల్లపోయేటువంటి పరిస్థితి మనకు కలుగుతుంది. మన జీవితాన్ని నాశనం చేసేటువంటి పరిస్థితి, మన జీవితంలోనికి పాపము వచ్చేటువంటి పరిస్థితి, మన విశ్వాసమును కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఈ రోజున మనకు ఎంతైనా ఉంది. నీకు నీవే కాపరివి, నీకు నీవే కాపరివి. ఎవరో ఏదో చేరండి, నీ హృదయానికి నేను ఎలా బాధ్యత వహించగలుగుతాను? నీ జీవితాన్ని నేను ఎలా కాపాడగలుగుతాను? దేవుని బిడ్డరా, నీ జీవితాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత నీవే. అనేక సార్లు దుష్టుడు నీ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ దుష్టుని నుండి నిన్ను నీవు కాపాడుకోవాలి. నీ బ్రతుకు, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలి. నీ ఆత్మరక్షణ చాలా ప్రాముఖ్యమైనది అని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుడు నీ హృదయంలో ఆత్మను పెట్టాడు. ఈ ఆత్మరక్షణ అనేటువంటిది ఎవరిస్తారు నీకు? ఎవరెవరు? నువ్వే, నీదే. ఆ ఆత్మను రక్షించుకోవలసిన బాధ్యత, కాపాడుకోవలసిన బాధ్యత నీకే ఇచ్చాడు దేవుడు. లోక ఆశలు కలుగుతున్నాయి. అనేక సార్లు శరీరం పనిచేస్తూ ఉంటుంది. అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. నువ్వు మీటింగ్ అయిన తర్వాత రోడ్డు మీద నడుచుకుంటా వెళ్ళిపోతుంటే రకరకాలైనటువంటి సైన్ బోర్డ్స్ కనపడుతున్నాయి, రకరకాలైనటువంటి అడ్వర్టైజ్మెంట్లు కనపడతాయి. ఓ నేను చాలా గొప్ప అంటే నేను చాలా గొప్ప, నేను చాలా శ్రేష్టమైంది, నన్ను నువ్వు కొనుక్కో అంటది ఒక వస్తువు. లేకపోతే ప్రపంచంలోనే నాలాంటిది ఇంకొకటి లేదు అని చెప్తా ఉంటుంది. ఓ నీకు తెలుసో తెలియదో తెలియకుండానే నీ కనుదృష్టి అడ్వర్టైజ్మెంట్ మీదకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు చేసే పని ఏంటంటే అది కొనుక్కోవడానికి, అది పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటావు. కారణం అది ఆకర్షిస్తుంది నిన్ను, అది ఆకర్షిస్తుంది నిన్ను. అది ఎంతగా ఆకర్షించాలనుకుంటుందో అంత ఆకర్షణీయంగా అది కనబడతా ఉంటుంది. దేవుని బిడ్డలారా, అందును బట్టే నీవు పాపమునకు లోను కాకుండా, పాపమునకు వశము కాకుండా నీ ఆత్మకు కాపలాదారుడవు నువ్వే. నీ ఆత్మకు కాపలాదారుడవు నువ్వే. దయచేసి గమనించండి. నరపుత్రుడా,
నిన్ను నీవే కాపాడుకోవాలి. దేని నుండి కాపాడుకోవాలి? అనేక రకాలైనటువంటి దురాత్మ శక్తుల సమూహము నా మీదకి, నా కుటుంబం మీదకి దాడి చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా ఆ కుటుంబానికి నువ్వే కాపరి. దాన్ని సంరక్షించుకునేటువంటి బాధ్యత నీదే. ఇశ్రాయేలీయులకు నిన్ను కాపరిగా నియమించి ఉన్నానని సర్వోన్నతుడైనటువంటి దేవుడు సెలవిస్తూ అంటున్నాడు. చూడండి, కొంచెం బైబిల్ చరిత్రలోనికి మిమ్మల్ని తీసుకుని వెళ్తే అసలు విషయం బాగా అర్థమైపోద్ది. మొట్టమొదటిగా ఏదైనా వనంలో దేవుడు ఆదాము అవ్వల్ని అక్కడ పెట్టాడు. ఎందుకు పెట్టాడు అక్కడ? మనందరికీ తెలుసు, ఏదైనా వనంలో ఆదాము హవ్వల్ని దేవుడు ఉంచాడని మనకు తెలుసు. కానీ ఎందుకు అక్కడ పెట్టాడు దేవుడు? ఏదైనా వనంలో ఏముంది? ఏదైనా వనంలో సుఖం ఉంది. కష్టపడవలసిన అవసరమే లేదు, పని చేయవలసిన అవసరమే లేదు. దేవుడే సాక్షాత్తు సాయంకాలం పూట వచ్చి వారితో తిరుగుతుండేటువంటి వాడు. ఎంత గొప్ప ఆధిక్యత మొదటి మానవునికి దేవుడిచ్చాడో ఒకసారి ఆలోచన చేయి. అయితే ప్రశ్న ఏంటో తెలుసా? దేవుడు ఆదాము హవ్వల్ని ఎందుకు ఏదెనులో పెట్టాడు అంటే దాని యొక్క జవాబు ఏదెను వనాన్ని కాపాడడానికి. ఏదెను వనాన్ని కాపాడడానికి, ఏదెను వనాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఆ వనములో దేవుడు వారిని పెట్టాడు. కానీ దేవుని బిడ్డలారా, దేవుడిచ్చినటువంటి బాధ్యతను వారు సరిగ్గా నిర్వర్తించలే. ఏదైనా వనాన్ని సరిగ్గా కాపు కాయలేదు వారు. అందును బట్టి దాని యొక్క పర్యవసానం ఏంటంటే సైతానుడు ఏదైనా వనంలోనికి చొరబడ్డాడు. అవకాశాన్ని ఎవరిచ్చారండి? సైతానుడు ఏదైనా వనంలోకి వచ్చే ధైర్యం వాడుకుందా? వచ్చాడు. ఎలాగొచ్చాడయ్యానంటే నిన్ను బట్టి. నీ కుటుంబంలోనికి సైతానుడు రావడానికి ఎంత ధైర్యం వాడికి? దురాత్మ శక్తుల ప్రభావం నీ కుటుంబంలో ఉండడానికి కారణం నువ్వే. సైతానుడు నీ పిల్లల మీద దాడి చేయడానికి, పనికి మాలిన వారిగా వారు తయారవడానికి కారణం నువ్వే. ఆ రోజున ఏదైనా వనంలో ఆదాము అవ్వలే గనుక సైతానుగాడు మాట వినకపోతే వారు చోరబడేవాడా? వాడొచ్చేవాడా? కానీ వాడొచ్చాడు. దాని యొక్క పర్యవసానం ఎంత ప్రమాదకరంగా మారిపోయిందో చూసారా? దాని ఫలితం ఆదాము అవ్వల్ని ఏదైనా వనములో నుండి తరిమివేయబడ్డారు. వారు బయటికి వెళ్ళిన తర్వాత వారిని గురించి బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటంటే వారు శపితమైపోయారు అని, వారు శాపగ్రస్తులైపోయారని. దాని ద్వారా వారు కొని తెచ్చి పెట్టుకున్నది ఏంటంటే బైబిల్లో చాలా క్లియర్గా రాయబడి ఉంది, వారు దిగంబరులుగా వెళ్ళారు. దేవుని బిడ్డరా, ఆదాము అవ్వలు దిగంబరులుగా మారిపోవడానికి కారణం కావలత్వం. దేవుడిచ్చిన రెస్పాన్సిబిలిటీ సరిగ్గా వారు నిర్వర్తించని కారణము చేత అజాగ్రత్త. అందును బట్టి ఏముందిలే, నిర్లక్ష్యం. రెండు ఒకటే. ఏమవుతుందిలే, ఒకరోజు వస్తుంది. ఆ తర్వాత చరిత్ర అంతటితో ముగిసిపోలే. కొడుకు పుట్టాడు, జ్యేష్ఠ కుమారుడు అని చెప్పబడుతున్నాడు, కయ్యూను. దేవుని బిడ్డరా, ఆ కయ్యూని యొక్క చరిత్ర మనకు తెలుసు. కయ్యూనా, ఏం నీ బాధ్యత? పెద్ద కొడుకు కదా, ఏంటి నీ బాధ్యత? అయ్యా, నా ఫ్యామిలీ, నా కుటుంబం రెస్పాన్సిబిలిటీ ఉంది నా మీద, కానీ ఆ బాధ్యత నేను తీసుకోలే. మరి ఏం జరిగింది కయ్యూనా అని అంటే, అతడు తన సహోదరుడైనటువంటి హేబేలును హతమార్చెను. తన తమ్ముడిని చంపేశాడండి కయ్యూను. ఎందుకు చంపాడో తెలుసా? ఆదాము అవ్వలు చేసినటువంటి దానికి ప్రతిఫలం కుటుంబంలోనికి వచ్చేసింది. ఇక్కడ కయ్యూను తన తమ్ముడైనటువంటి హేబేలును చంపేశాడు. చంపడమే మాత్రమే కాదు, దేవునికి ఎటువంటి జవాబిస్తున్నాడో తెలుసా? దేవుడు అంటున్నాడు, కయ్యూను, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగితే ఆయన ఏమంటాడు తెలుసా? యామ్ ఐ ఎ బ్రదర్స్ కీపర్? నేను నా సహోదరుని యొక్క కావలివాడనా అని అంటున్నాడు. ఎంత ధైర్యం ఉండాలని కయ్యూనికి దేవుడితో ఆ విధంగా జవాబు చెప్పడానికి. ప్రతిఫలం కయ్యూను దేవుని యొద్ద నుండి ఎన్నో శాపాలు తెచ్చిపెట్టుకున్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. నీ హృదయములో నుండి జీవదారులు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. వాక్యంలో వ్రాయబడిన మాట, మన హృదయంలో నుండి ఏం బయటకు వస్తాయని ఉంది? జీవధారలు బయలుదేరి వస్తాయంట. ప్రైజ్ ద లార్డ్. మన హృదయంలో నుండి రావలసింది ప్రేమ. కాబట్టి దేవుని బిడ్డరా, ప్రేమ. నా యేసయ్య నన్ను ఎంత ప్రేమించాడండి. ఆయన ప్రేమకు వెలకట్టగలమా? ఆయన నిజమైనటువంటి ప్రేమమయుడైన. ప్రైజ్ ద లార్డ్.
ఆయనలో గనుక ప్రేమ లేకపోతే ఆయన సిలువ వైపుకు వెళ్ళేవాడా? ఆయన రక్తాన్ని చిందించేవాడా? ఆయన నా కోసం వచ్చేవాడా? ఈ రోజున మనం ఇలాగుండేవాళ్ళమా? కేవలము ప్రేమ. భక్తుడు అంటాడు కదా, పౌలు గారు, నీకున్నటువంటి వరాలు, ఎన్నో రకాలైన వరాలు, అవన్నీ ఒక రోజున ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ ప్రేమ శాశ్వత కాలం ఉండేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రేమ అనేకమైన దోషములను కప్పేది. ప్రేమ చాలా శక్తివంతమైంది. వాక్యంలో ఏమని వ్రాయబడింది? అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును ఎలా చూసుకోవాలంట? హృదయాన్ని ఎలా చూసుకోవాలంట? భద్రముగా కాపాడుకోవాలి. కారణం ఏంటో తెలుసా? ఎందుకు హృదయాన్ని భద్రపరచుకోవాలి, జాగ్రత్తగా కాపాడుకోవాలి అని అంటే, హృదయము ఒక అయస్కాంతం లాంటిది. ఏది చూస్తే అది కావాలంటది. అవునా కదా? మీరు చెప్పండి. ఈ అయ్యగారు ఈ బట్టలు వేసుకుని నాకు అది కావాలంటది, ఈ అమ్మ ఈ చీర వేసుకుంది నాకు కళానికేతన్ కావాలంటది, ఈయనకి మారుతి ఉంది మనకు అది కావాలంటది, ఇది కావాలంట. ఈ హృదయం చెప్పిన మాట విందో, హృదయం అన్నీ కావాలంటది. కాబట్టి ఈ హృదయాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఉంది. 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. హృదయం నెంబర్ 1, పాపము నుండి కాపాడుకోవాలి. 2వది, శారీరకమైనటువంటి ఇచ్చల నుండి కాపాడుకోవాలని బైబిల్ సెలవిస్తుంది. 3వది, జీవపు డంబము నుండి కాపాడుకోవాలి. 4వది, నేత్రాశ. నువ్వేం చూస్తే అది కావాలని కోరికలు పుట్టేస్తా ఉంటే మనకి కోరికలకు అంతు లేదు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా హృదయము నుండి కాపాడుకోవాలి. నేత్రాశ, జీవపు డంబం, పాపము, వీటన్నిటి నుండి హృదయాన్ని భద్రం చేసుకోవాలి. మనలో దేవుడు ఆత్మను పెట్టాడు. ఏం పెట్టాడు? ఆత్మ. ఈ ఆత్మ చావు లేనిది, మృతము కానటువంటిది. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ ఆత్మ ఎవరి దగ్గరికి వెళ్ళాలా? దాన్ని దయచేసినటువంటి దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఆత్మను దేవుడే మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తావే, దేవుణ్ణి స్తుతిస్తున్నావే, అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? హృదయములో నుండి వస్తుంది. హృదయములో నుండి పుడుతుంది దేవునికి ఆరాధన, స్తుతి. ఈ హృదయములో నుండి పుట్టినటువంటి ఈ ఆరాధన, స్తుతి ఏ విధంగా ఉండాలని అని బైబిల్ సెలవిస్తుందంటే, ఆత్మతో ఉండాలని ఉంది. ఆత్మతో సత్యముతో నువ్వు దేవుణ్ణి ఆరాధించేవాడుగా ఉండాలని ఉంది. కాబట్టి ఆత్మతోనూ సత్యమును దేవుని స్తుతించటం అనేటువంటిది హృదయములో నుండి పుడుతుంది. హృదయాన్ని భద్రపరచుకోవాలి. మనకి సంబంధించినవి ఏవైనా సరే ఉంటే ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామండి మనం? ఎంత జాగ్రత్త వహిస్తాం? దాని చుట్టూ ఫెన్సింగ్ వేస్తాం. ఏమండి, ప్రతిరోజు వెళ్తాం, జాగ్రత్తగా ఉందా లేదా, కాపాడబడుతుంది, ఎంత ప్రయాసపడతామో. మన ఇల్లు ఉంది, ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఒక 5 నిమిషాల పని మీద బయట, ఇంత పెద్ద తాళం వేస్తాం దానికి. అవునా కదా? మీరు చెప్పండి. చిన్నది వేయొచ్చు కదా? చిన్నది వేస్తే మీకు ఏం తెలుసండి? మా పక్కింటి వాళ్ళందరూ దొంగోళ్ళే, వచ్చి ఓ దెబ్బ వేసాడంటే ఆ తాళం పగిలిపోద్ది. పెద్ద తాళం వేయాలా, బలమైన తాళం వేయాలి. తాళం వేయడం మాత్రమే కాదు, సెక్యూరిటీ గార్డ్ని కూడా మనం పెట్టుకుంటాం. ఎందుకు? తాళం వేస్తే సరిపోదా? సరిపోదు. సెక్యూరిటీ గార్డే కాదు, కుక్కల్ని కూడా మనం పెట్టుకుంటాం అక్కడ. అవునా కాదా? మీరు చెప్పండి. ఎందుకు? భద్రత చాలా ప్రాముఖ్యం. చూడండి, ఒక త్రాసులో నువ్వు సంపాదించుకున్న 60 సంవత్సరాలు రిటైర్డ్ అవ్వక ముందుగా నువ్వు ఎంత సంపాదించావో, ఆ డబ్బు, నీ ఆస్తి, ఐశ్వర్యం, అదంతా కూడా త్రాసులో ఒక వైపు వేసి, మరొక వైపు నీ ఆత్మను కనుక పెడితే దేన్ని నువ్వు ఎంచుకుంటావు? చెప్పండి, దేన్ని ఎంచుకుంటావు? ఒకవైపు నీ ఆత్మ ఉంది, ఇంకొక వైపు నువ్వు సంపాదించినటువంటి ధనధాన్యాలు ఉన్నాయి. దేన్ని నువ్వు ఎంచుకుంటావు? నా దేవుని దృష్టిలో ఏది అమూల్యమైందో తెలుసా? నీ ఆత్మ. అందుకనే నా యేసుక్రీస్తు ప్రభుల వారు నీ ఆత్మ రక్షణార్థమై కల్వరి శిలువ వైపుకు వెళ్ళిపోయాడు. ఆయన నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి ఆయన తన ప్రశస్తమైనటువంటి రక్తము చేత నిన్ను కడగడానికి కల్వరి సిలువని కాడాయన. దయచేసి మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనం స్క్రీన్ మీద మనం చూస్తే, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టు కంటే అతనికేమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇయ్యగలడు? లోకమంతా సంపాదించుకుని ఆ రాత్రి నువ్వు నిద్రపోతున్నావు. నువ్వు పెద్ద గొప్ప మల్టీ మిలియనర్ కావచ్చు, కానీ ఆ రాత్రి నిద్రలోనే నువ్వు పోయావు. నువ్వు సంపాదించింది నీతో వస్తుందా? నువ్వు తీసుకెళ్తావా? అది అలాగే వదిలిపెట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. దేవుని బిడ్డలారా, నీ హృదయాన్ని భద్రంగా నువ్వు కాపాడుకోవాలి. నీ ఆత్మకు నువ్వు కాపరిగా నువ్వు ఉంటున్నావు. నా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఉదయకాల సమయంలో సమస్త దోషములను, అతిక్రమములను, నీ పాపం అన్నిటినీ కూడా కడగనిద్దాం. నరపుత్రుడా,
నీ ఆత్మకు నువ్వు కావలిగా దేవుడు నిన్ను పెట్టాడు. నరపుత్రుడా, నీ హృదయానికి కావలిగా దేవుడు నిన్ను పెట్టాడు, నిన్ను నియమించి ఉన్నాడు. జాగ్రత్త. నెంబర్ 2, రెండవది కీర్తన 34వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఏమంటున్నాడండి? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైనటువంటి మాటలు అనంటే కన్నింగ్నెస్ అన్నమాట. కన్నింగ్నెస్. నీ ముందు ఒక మాట, నీ వెనక ఇంకొక మాట, నీ ముందున్నప్పుడు ఒకలాగా, నీ వెనక ఒకలాగా. కన్నింగ్నెస్, కుయుక్తితో మాట్లాడేటువంటి మాటలు, కపటమైనటువంటి మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకునుము అని అంటున్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. 6 అడుగుల ఎత్తిగలిగినటువంటి మనిషిని నరకంలోనికి నెట్టివేసేది ఏంటో తెలుసా? నీ నోట్లో ఉన్న 6 అంగుళాల పొడవైన నాలుక. బైబిల్లో ఒక మాట వ్రాయబడి ఉంటుంది, జీవ మరణములు నాలుక వశం. దేవుని బిడ్డలారా, నువ్వు ఒక మంచి వ్యక్తిగా తయారవ్వాలంటే నీ నాలుక నిన్ను మంచి వ్యక్తిగా నిలబెడుతుంది. ఒక పనికి మాలిన వ్యక్తిగా నువ్వు తీర్చబడుతున్నావు అనంటే నీ నాలుక. నిన్ను బజారుకి ఇడ్చేది నీ నాలుక. నిన్ను పాపం చేయించేది నీ నాలుక. పాపము చేయించడం అంటే నువ్వేదో పాపము నువ్వు చేయడం అనే మాత్రమే కాదు, ఒక వ్యక్తిని గురించి చెడుగా మాట్లాడుతున్నావు, పాపం. ఒక వ్యక్తిని గురించి శపితమైనటువంటి మాటలు మాట్లాడుతున్నావు, శాపం. నాలుకకు కావలి. అపోస్తుడైన యాకోబు గారు ఆయన చక్కని మాట అంటాడు, 3వ అధ్యాయము 6వ వచనం. నాలుక అగ్నియే, నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయుచు ప్రకృతి చక్రము నుండి చిచ్చు పెట్టుచు అది నరకము చేత చిచ్చు పెట్టబడుదును. ఎంత వాస్తవంగా ఈ నాలుకను గురించి మాట్లాడుతున్నాడో చూడండి. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేస్తుంది. నువ్వు ఎంతగా ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకున్నా, ఎంతగా శుభ్రంగా, ఎంత ఖరీదైన బట్టలు వేసుకున్నా కూడా నీ బ్రతుకుందే నీ నాలుక దాన్ని తీర్చిదిద్దుతుంది. కొంతమంది మనుషుల్ని చూస్తే చాలు వారి నాలుక ఎంత భయంకరమైందో మనకి ఇట్టే అర్థమైపోతూ ఉంటుంది. నాలుక వశమైపోతున్నటువంటి శరీరాలు నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అది నరకము చేత చిచ్చు పెట్టబడును అని వాక్యంలో వ్రాయబడి ఉంది. మృగపక్షి, సర్ప జలశరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలును సాధు ఆయును గాని ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును. నా సహోదరులారా, ఇలాగుండకూడదు. నీటి బుగ్గలో ఒక్క జల నుండి తీయని నీరును చేదు నీరును ఊరునా. అది చూసారా ఎంత క్లియర్గా, ఎంత చక్కగా నాలుకను గురించి మాట్లాడుతూ అంటున్నాడు. ఒక జామ చెట్టు ఉంటే దానికి ఏం పళ్ళు రావాలా? ఒక యాపిల్ చెట్టు ఉంటే ఏం పళ్ళు రావాలా? ఒక చక్కని తీయని పదార్థం ఉంటే దాని రుచి ఎలాగుండాలా? దేవుని బిడ్డలారా, అలా కాకుండా నువ్వు ఉండిన ఎడల నాలుక పనిచేస్తుంది. దయచేసి గమనించాలని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. నీవు శపించబడేది నీ నాలుక ద్వారా మాత్రమే. నీవు ఆశీర్వదించబడేది నీ నాలుక ద్వారా మాత్రమే. నీ కొంపను నువ్వు కూల్చుకునేది నీ నాలుక ద్వారా మాత్రమే అనేది మీకు నేను మనవి చేస్తున్నాను. ఈ సమయంలో రాక్ సంఘములో దేవుని ఆరాధిస్తున్నటువంటి ప్రతి వారి నాలుకలను పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి కాల్చునుగాక. నీ బ్రతుకు కంపు కొడుతున్నటువంటి నీ నోటిని, నీ బ్రతుకును మార్చడానికి నీ నాలుకను పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి కాల్చునుగాక. ఈ దినము మొదలుకొని ఇంకెప్పుడు కూడా ఇతరుల మీద అనవసరంగా మాట్లాడడం కానీ, హేళన చేయడం కానీ, వాళ్ళని కిందకి లాగడం కానీ, సూటిపోటులు మాట్లాడితే దేవుడు ఊరుకోడు అని మీకు నేను మనవి చేస్తున్నాను. దయచేసి లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఆశ్చర్యకరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ప్రభువా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవునిని చూస్తారు.
ఆత్మరక్షణ ఎంత ప్రాముఖ్యమో, ఆత్మకు కావలిగా మమ్మల్ని పెట్టినందుకే నీకు స్తోత్రాలు. మా రక్షణను మేము పదిలపరచుకోవడానికి ప్రభువా, నీ బిడ్డలుగా అంతము వరకు జీవించున్నట్లుగా నీవు మాకు అప్పగించినటువంటి పని, అది మా జీవితమైనా, మా కుటుంబమైనా, మా గృహమైనా, నీ సేవ అయినా, నీ సంఘమైనా, ఏదైనా మేము జాగ్రత్త వహించలాగున, అది జాగ్రత్తగా మేము చెయ్యలాగున నీ సహాయం మాకు అనుగ్రహించండి ప్రభువా. యేసయ్యా నరపుత్రుడా, వెళ్ళి ఆ ప్రజలతో ప్రకటించమని, ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడమని ప్రవక్తతో చెప్పిన మాట మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్యా, కుడి వచ్చినటువంటి బిడ్డలతో మీరు మాట్లాడారు, మీకు స్తోత్రాలు. ఇంకా ఎవరైనా సరే హృదయ శుద్ధి, ఆత్మరక్షణ లేకుండా, నీవు లేకుండా జీవిస్తున్నట్లయితే ఇప్పుడే వారి హృదయంలోనికి రండి యేసయ్యా. మాలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని కడిగి శుద్ధి చేయండి ప్రభువా. దుష్టుణ్ణి మాలోనికి చొరబడ్డానికి మేము అవకాశం ఇవ్వకుండా మా తండ్రి, నీ రక్తపు కంచెను ప్రకటిస్తున్నాను ఇప్పుడే ఇక్కడ. నీ రక్తపు కంచెను ప్రకటిస్తున్నాను యేసునామములో. నీ దూతలను కావలిగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. మా మాట, మా పాట, మా అడుగు జాడలు, మా ప్రతిదీ కూడా మా తండ్రి నీకు అంగీకారముగా ఉండులాగున నీ సహాయము మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసునామమును అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. రాక్ చర్చ్ ఆరాధనా సమయములు: ఆదివారం ఉదయం 8 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 10:30 రెండవ ఆరాధన, సాయంకాలం 6 గంటలకు యవ్వనస్థుల కూడిక, సండే స్కూల్ ఉదయం 8:30 మరియు ఉదయం 11 గంటలకు. వివరములకు సంప్రదించవలసిన మా చిరునామా: రాక్ చర్చ్ 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 500028, తెలంగాణ రాష్ట్రం, ఇండియా. మా ఫోన్ నెంబర్లు 9849082709, 967686867260 మరియు 04023305844.